డియర్ స్టూడెంట్స్, మనకి ఈ కరాటే కిటెన్లో పేజ్ నెంబర్ 25లో ఒక ఎక్సర్సైజ్ ఉంది. దాని తర్వాత మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి వెళ్దాం. ఇదేంటి? పుట్ ఏ టిక్ ఎగనెస్ట్ ఈచ్ రైట్ స్టేట్మెంట్, రీరైట్ ద రాంగ్ స్టేట్మెంట్స్ ఇన్ ద స్పేస్ గివెన్ అండర్ దెమ్. పుట్ ఏ టిక్ ఎగనెస్ట్ ఈచ్ రైట్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్స్ని చదవాలి, చదివి ఒకవేళ అది కరెక్ట్ అయితే దానికి ఎదురుగా ఉన్నటువంటి బ్రాకెట్లో రైట్ మార్క్ చేయాలి. ఒకవేళ తప్పు అయితే దాన్ని కరెక్ట్ చేస్తూ కింద ఇచ్చినటువంటి లైన్లో రాయాలి. సో ఫస్ట్ వన్ ఏంటో చూద్దాం. జానకి హ్యాడ్ ఆస్క్డ్ హర్ హస్బెండ్ ఫర్ ఏ పెట్ సెవరల్ టైమ్స్. జానకి హ్యాడ్ ఆస్క్డ్, జానకి వాళ్ళ భర్తని అడిగింది పెట్టుకొనియమని. సెవరల్ టైమ్స్, చాలాసార్లు అడిగింది. కరెక్టే కదా? సో మనం రైట్ మార్క్ పెట్టాలి. సెంటెన్స్ కరెక్ట్ కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి బ్రాకెట్లో రైట్ మార్క్ పెడదాం. నెక్స్ట్ సెకండ్ వన్. రోహిత్ గాట్ యాన్ ఇంజురీ ఆన్ హిజ్ హెడ్. రోహిత్ కంట తల మీద దెబ్బ తాకిందట. రోహిత్గా తాకింది కాదు, వాళ్ళ డాడీకి రాజారావుకు తాకింది కాబట్టి ఇక్కడ రైట్ మార్క్ పెట్టదు. ఈ సెంటెన్స్ రాంగ్. సో రోహిత్ ప్లేస్లో మనం ఏం చేయాలి? రాజారావు అని రాసి రాజారావు గాట్ యాన్ ఇంజురీ ఆన్ హిజ్ హెడ్ అని రాయాలి. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ సెకండ్ వన్. రాజారావు గాట్ యాన్ ఇంజురీ ఆన్ హిజ్ హెడ్. నెక్స్ట్ థర్డ్ వన్. ద షాప్కీపర్ అడ్వైజ్డ్ జానకి టు బై ఏ ప్యారెట్. షాప్కీపరు జానకి ఏమని అడ్వైజ్ ఇచ్చాడు? ప్యారెట్ కొనమనా, రామ్చిలుక కొనమని ఇచ్చాడా? కాదు, కరాటే కిటెన్ కొనమని ఇచ్చాడు కాబట్టి ప్యారెట్ కాదు, కాబట్టి ఇది కూడా రాంగ్. సో మనం ఏం చేయాలి? ఈ ప్యారెట్ ప్లేస్లో కిటెన్ అని చెప్పేసి రాసి ఆ సెంటెన్స్ని యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ థర్డ్ వన్. ద షాప్కీపర్ అడ్వైజ్డ్ జానకి టు బై ఏ కిటెన్. నెక్స్ట్ ఫోర్త్ వన్. రోహిత్ అండ్ జానకి సెర్చ్డ్ ఫర్ ఓల్డ్ ఫర్నిచర్. రోహిత్ జానకి ఇద్దరు కలిసి దేనికోసం సెర్చ్ చేశారు? ఇంటికి వచ్చిన తర్వాత ఓల్డ్ ఫర్నిచర్ అంటే పాతపడ్డటువంటి సామాగ్రి కోసం సెర్చ్ చేశారు, వెతికారు. సో దిస్ ఈజ్ రైట్ వన్. సో రైట్ మార్క్ పెడదాం బ్రాకెట్లో. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. దెర్ ఆర్ 3 members ఇన్ ద ఫ్యామిలీ. ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? 3 members ఉన్నారంట. కరెక్టే కదా? మరి రాజారావు, జానకి అండ్ రోహిత్. సో దిస్ ఈజ్ ఆల్సో రైట్ సెంటెన్స్. సో వీ హ్యావ్ టు పుట్ రైట్ మార్క్ ఇన్ ద బ్రాకెట్. దిస్ ఈజ్ ద ఎక్సర్సైజ్ వీ హ్యావ్ కంప్లీటెడ్. నెక్స్ట్ మనము పేజ్ నెంబర్ 26లో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చూద్దాం. ఇందులో 8 క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఆన్సర్స్ రాద్దాం. ఫస్ట్ క్వశ్చన్. వెన్ హీ వాజ్ అవే ఆన్ హిజ్ వర్క్, జానకి ఎలాంగ్ విత్ రోహిత్ హ్యాడ్ బీన్ టు ఏ పెట్ షాప్. హూ ఈజ్ హీ హియర్? వేర్ హ్యాడ్ హీ గాన్? ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే వెన్ హీ వాజ్ అవే ఆన్ హిజ్ వర్క్. ఇందులో హీ అని ఎవరిని చెప్పాము? హీ అంటే ఎవరు ఇక్కడ? వేర్ హ్యాడ్ హీ గాన్, అతను ఎక్కడికి వెళ్ళాడు? జానకి ఎలాంగ్ విత్ రోహిత్ హ్యాడ్ బీన్ టు ఏ పెట్ షాప్. వాళ్ళిద్దరూ కలిసి, జానకి రోహిత్ కలిసి పెట్ షాప్కి వెళ్ళారు కదా. వెన్ హీ వాజ్ అవే ఆన్ హిజ్ వర్క్, అతను తన వర్క్ మీద బయటికి వెళ్ళినప్పుడు జానకి రోహిత్తో కలిసి పెట్ షాప్కి వెళ్ళింది. ఇక్కడ అతను అంటే ఎవరు? హీ అంటే ఎవరు? మరి ఎవరి ఆఫీస్కి వెళ్ళాక జానకి అండ్ రోహిత్ పెట్ షాప్కి వెళ్ళారు? ఎవరు వెళ్ళారు ఆఫీస్కి అంటే ఎస్ రైట్, రాజారావు వెళ్ళాడు. కాబట్టి హూ ఈజ్ హీ హియర్? హీ అంటే ఎవరు ఇక్కడ? రాజారావు. వేర్ హ్యాడ్ హీ గాన్, అతను ఎక్కడికి వెళ్ళాడు? ఆఫీస్కి వెళ్ళాడు. సో ఇదే మనం ఆన్సర్ రాద్దాం. రాజారావు ఈజ్ హీ. రాజారావు ఈజ్ హీ హియర్. ఇక్కడ హీ ఎవరు? రాజారావు. సో రాజారావు ఈజ్ హీ హియర్. వేర్ హ్యాడ్ హీ గాన్, అతను ఎక్కడికి వెళ్ళాడంటే హీ హ్యాడ్ గాన్ టు హిజ్ ఆఫీస్. ఆఫీస్కి వెళ్ళాడు. హీ హ్యాడ్ గాన్ టు హిజ్ ఆఫీస్. రాజారావు ఈజ్ హీ హియర్.
he had gone to his office. So this is the answer for first question. Next, second question. Why did the shopkeeper advise Janaki to buy a kitten? షాప్కీపరు ఒక కిటెన్ కొనమని జానకికి ఎందుకు అడ్వైజ్ ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు చెప్పండి అడ్వైజ్? బికాస్ కరాటే కిటెన్ అనేది ఒక స్పెషల్ కిటెన్ కాబట్టి దాన్ని కొనమని చెప్పేసి ఇచ్చాడు. అదే ఇప్పుడు ఆన్సర్. దాన్ని ఇప్పుడు మనం రాద్దాం. ద షాప్కీపర్ అడ్వైజ్డ్ జానకి టు buy a kitten because it was a karate kitten. The shopkeeper advised Janaki to buy a kitten because it was a karate kitten. అది కరాటే కిటెన్ కాబట్టి షాప్కీపర్ దాన్ని కొనమని చెప్పేసి జానకికి అడ్వైజ్ ఇచ్చాడు. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. వాట్ డిడ్ రోహిత్ అండ్ హిజ్ మదర్ మేక్ ద కిటెన్ డూ? రోహిత్ వాళ్ళ మదర్ ఇద్దరు కలిసి ఆ కిటెన్తో ఏం చేశారు ఇంటికి తీసుకొచ్చి? చెప్పండి. జానకి అండ్ రోహిత్ కరాటే కిటెన్ ఇంటికి తీసుకొచ్చి ఓల్డ్ ఫర్నిచర్ను తీసుకొచ్చి ఓల్డ్ బాక్సెస్ని తీసుకొచ్చి దాంతో పగలగొట్టించారు. సో అదే ఇప్పుడు ఆన్సర్ రాద్దాం మనం. రోహిత్ అండ్ హిజ్ మదర్ మేడ్ ద కిటెన్ టు స్మాష్ ఓల్డ్ బాక్సెస్ ఇంకా క్రాకరీ ఇంకా అండ్ అదర్ యూజ్లెస్ ఆర్టికల్స్. రోహిత్ అండ్ హిజ్ మదర్ ఏం చేశారు? కరాటే కిటెన్తో పగలగొట్టించారు ఓల్డ్ బాక్సెస్ని, క్రాకరీని, యూజ్లెస్ ఆర్టికల్స్ అంటే పనికిరాని వస్తువులని పగలగొట్టించారు. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఇఫ్ యూ వాంట్ యువర్ టేబుల్ టు బీ బ్రోకెన్ వాట్ విల్ యూ సే టు ద కరాటే కిటెన్? నీవు ఒకవేళ ఆ కరాటే కిటెన్తో నీ టేబుల్ని స్మాష్ చేయదలుచుకున్నావు, అంటే దాన్ని విరగొట్టిపియాలనుకున్నావు, అప్పుడు ఏమంటావు కరాటే కిటెన్తో అని అంటున్నాడు. ఏమంటారు చెప్పండి. చైర్ను విరగొట్టమని చెప్పడానికి రోహిత్ ఏమన్నాడు? కరాటే చైర్ అన్నాడు. అనగానే చైర్ను కరాటే చేసేసి విరగొట్టేసింది. అదేవిధంగా ఇక్కడ మనం టేబుల్ని విరగొట్టిపియాలనుకున్నాం. సో అప్పుడు ఏమనాలి? కరాటే టేబుల్ అని చెప్పేస్తే అది స్మాష్ చేసేస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. రాద్దాం. ఇఫ్ ఐ వాంట్ మై టేబుల్ టు బీ బ్రోకెన్, ఒకవేళ నా టేబుల్ని గనక దాంతో విరగొట్టించాలి అనుకుంటే ఏమంటాను? ఐ విల్ సే నేను అంటాను. ఏమనంటాను? ఐ విల్ సే కిటెన్ కరాటే టేబుల్ అని అంటాను. అనగానే ఏమవుతుంది? అది ఆ టేబుల్ని విరగొట్టేస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ఇట్ విల్ గివ్ యూ ఏ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. వాట్ ఎంటర్టైన్మెంట్ విల్ ఇట్ గివ్? షాప్కీపర్ అన్నాడు జానకితో, ఇది చాలా వినోదాన్ని ఇస్తుంది మీకు అని చెప్పి అన్నాడు. ఎంటర్టైన్మెంట్ అంటే వినోదం. ఎటువంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఎటువంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది చెప్పండి? ఎటువంటి వినోదాన్ని ఇస్తుంది అది అంటే కరాటే చేయడం ద్వారా మనకి వినోదాన్ని పంచుతుంది. అదే ఆన్సర్ని మనం ఇప్పుడు రాద్దాం. ద కరాటే కిటెన్
ద కరాటే కిటెన్ విల్ గివ్ విల్ గివ్ విల్ గివ్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ బై బై డూయింగ్ బై డూయింగ్ కరాటే బై డూయింగ్ కరాటే కరాటే చేయడం ద్వారా మనకి వినోదాన్ని ఇస్తుంది. దేని మీద మరి కరాటే? కరాటే ఆన్ ఆన్ యూజ్లెస్ కరాటే ఆన్ యూజ్లెస్ అంటే పనికిరాని, ఓల్డ్ ఓల్డ్ పనికిరా అంటే పాతవైనటువంటి పనికిరానటువంటి ఆర్టికల్స్ మీద, ఆర్టికల్స్ అంటే వస్తువులు, ఆర్టికల్స్ మీద అది కరాటే చేయడం ద్వారా మనకి వినోదాన్ని ఇస్తుంది. ద కరాటే కిటెన్ విల్ గివ్ ఎంటర్టైన్మెంట్ బై డూయింగ్ కరాటే ఆన్ యూజ్లెస్ ఓల్డ్ ఆర్టికల్స్. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ 5th question. 6th question. Why was Rajarao angry when he came home in the evening? అతను ఈవినింగ్ ఇంటికి రాగానే రాజారావుకి కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది కోపం చెప్పండి? అతను రాగానే ఇల్లంతా కూడా గందరగోళంగా ఉంది. రోహిత్, జానకి పాత ఫర్నిచర్ను మొత్తం కిటెన్తో పగలగొట్టించారు కాబట్టి ఆ పగిలిన ముక్కలతో హాల్ అంతా కూడా గందరగోళంగా ఉండేసరికి అతనికి కోపం వచ్చింది. సో అదే మనం ఇప్పుడు ఆన్సర్ రాద్దాం. వెన్ రాజారావు కేమ్ హోమ్ ఇన్ ద ఈవినింగ్ అతను ఇంటికి వచ్చేసరికి ఏమవుతుంది అక్కడ? రోహిత్ అండ్ జానకి ఏం చేస్తున్నారు? వాళ్ళిద్దరు రోహిత్ అండ్ జానకి వర్ ప్లేయింగ్ చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. ప్లేయింగ్ విత్ దేంతో ఆడుకుంటున్నారు? ప్లేయింగ్ విత్ ద కరాటే కిటెన్తో ఆడుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ఇంకేమైంది? ద హాల్ ఆ హాల్ అంతా కూడా ఎట్లా ఉంది? ద హాల్ వాజ్ ఫిల్డ్ అంటే నిండిపోయింది. దేంతో నిండిపోయింది? ఫిల్డ్ విత్ బ్రోకెన్ వుడెన్ పీసెస్ వుడెన్ పీసెస్ అండ్ అంటే చెక్కతో చేసినటువంటి ఆ వస్తువులన్నీ పగిలిపోయి ఉన్నాయి. అంతేకాకుండా క్రాకరీ మట్టి పాత్రలు కూడా అక్కడ పగిలిపోయి ఉన్నాయి మొత్తం. సో ఇది రాజారావుకు కోపం తెప్పింది. దిస్ మేడ్ హిమ్ యాంగ్రీ అంటే కోపం. ఇది అతనికి కోపాన్ని తెప్పించింది. వెన్ రాజారావు కేమ్ హోమ్ ఇన్ ద ఈవినింగ్, రోహిత్ అండ్ జానకి వర్ ప్లేయింగ్ విత్ ద కరాటే కిటెన్. ద హాల్ వాజ్ ఫిల్డ్ విత్ బ్రోకెన్ వుడెన్ పీసెస్ అండ్ క్రాకరీ. This made him angry. This is the answer for 6th question. 7th question. How did Rajarao get an injury on his head? రాజారావుకు తన నెత్తి మీద, తన తల మీద ఏ విధంగా దెబ్బ తాకింది? సో ఏ విధంగా దెబ్బ తాకింది? తను కరాటే కిటెన్ని అడిగాడు కరాటే చేయమని తన హెడ్ని. అది వెంటనే అటాక్ చేసింది, తన హెడ్కి గాయమైంది. ఇదే అర్థం. రాజారావు wanted to know the skill of కరాటే కిటెన్ యొక్క నైపుణ్యాన్ని చూద్దామనుకున్నాడు. కరాటే కిటెన్ నిజంగా కరాటే వస్తుందా లేదా తెలుసుకుందామని అనుకున్నాడు. సో ఏం చేశాడు అతను? తెలుసుకుందాం అనుకుని సో హీ అడిగాడు ద కరాటే కిటెన్ని అడిగాడు. ద కరాటే కిటెన్ హీ ఆస్క్డ్ ద కరాటే కిటెన్ టు కరాటే హిజ్ హెడ్. అతని హెడ్ను కరాటే చేయమని అడిగాడు. వెన్ ద కరాటే కిటెన్ హర్డ్
విన్నదో, ఆ మాటలు విన్నదో, కరాటే కిటెన్ హర్డ్ దిస్, ఈ మాటలు ఎప్పుడైతే విన్నదో, ఇట్ అటాక్ చేసింది. ఇట్ అటాక్డ్ రాజారావ్స్ హెడ్. రాజారావ్స్ హెడ్ అంటే తల. రాజారావు యొక్క తలని అటాక్ చేసింది. దస్, ఈ విధంగా, దస్ రాజారావు గాట్ అండ్ ఇంజురీ. రాజారావు గాట్ అండ్ ఇంజురీ ఆన్ హిజ్ హెడ్. ఈ విధంగా అతనికి తన తల మీద గాయమైంది. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ 7th క్వశ్చన్. నెక్స్ట్ 8th వన్. వై డిడ్ రోహిత్ అండ్ జానకి బర్స్ట్ ఇంటూ లాఫర్? రోహిత్, జానకి ఎందుకు నవ్వారు చెప్పండి. ఎప్పుడైతే కరాటే కిటెన్ రాజారావు మీద అటాక్ చేసి తన హెడ్కి గాయపరిచిందో, అప్పుడు అతను తన తలను పట్టుకొని ఓ మై హెడ్ అని అరిచాడో, దాన్ని చూసి వాళ్ళిద్దరు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు, పగలబడి నవ్వారు. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ 8th క్వశ్చన్. మనం ఇప్పుడు రాద్దాం. వెన్ ద కరాటే కిటెన్ ఎప్పుడైతే కరాటే కిటెన్ అటాక్డ్ కరాటే కిటెన్ అటాక్ చేసిందో, అటాక్డ్ రాజారావ్స్ హెడ్. అతని తల మీద ఎప్పుడైతే అటాక్ చేసిందో, దెన్ అప్పుడు ఏమైంది? దెన్ రాజారావు ఏం చేశాడు? రాజారావు స్క్రీమ్డ్ అంటే అరిచాడు. ఏ విధంగా అరిచాడు? రాజారావు హో అని అరిచాడు. ఓ మై హెడ్, నా తల అని చెప్పేసి అరిచాడు. ఆ విధంగా అరవగానే దీన్ని చూసి వాళ్ళిద్దరూ పగలబడి నవ్వారు. సో ఆన్ సీయింగ్ దిస్, దీన్ని చూసి జానకి అండ్ రోహిత్ బర్స్ట్ ఇంటూ లాఫర్ అంటే పగలబడి నవ్వడం. బర్స్ట్ ఇంటూ లాఫర్, వాళ్ళిద్దరూ దాన్ని చూసి నవ్వారు. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ 8th క్వశ్చన్. ఈ విధంగా మనము ఈ 8 క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ కంప్లీట్ చేసాం చిల్డ్రన్. వీటిని మీరు మీ నోట్బుక్లో రాసి ప్రాక్టీస్ చేయండి. చూడకుండా రాయడానికి ట్రై చేయండి చిల్డ్రన్. ఓకేనా? గుడ్ లక్.